సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మొంతా, హై అలర్ట్. 19 వాహనాలు బైక్ ని తప్పించాయి. వి కావేరి బస్సు ప్రమాదంలో డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణమా? కృష్ణా తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కళాశాలల సమాచారం సైట్లో. మహిళల్లో మూత్ర సంబంధిత వ్యాధులు. వాసవ్య నర్సింగ్ హోంలో 1340వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ ముంచుకొస్తోంది. సోమవారం ఉదయం నుంచి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కోస్తా వైపు పయనిస్తోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తీవ్ర ముప్పును సూచిస్తూ తీరమంతటా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాల్లో రోజంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దక్షిణ ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకు వస్తుండటంతో పర్యాటకులను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రాంతాలు ప్రధానంగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సముద్ర అలలు మీటరు ఎత్తు మేర ఎగిసిపడుతున్నాయి. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లని వారు వెంటనే తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ఎఫెక్ట్తో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సోమశిల, రాళ్లపాడు, కుండలేరు రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో భారీ వర్షం కారణంగా సముద్రం 500 మీటర్లు ముందుకు వచ్చినట్లు తెలిసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల మూలంగా విశాఖలోని ఆరిలో, క్రాంతినగర్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, మంగళవారం 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్, బుధవారం 8 జిల్లాలకు రెడ్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా మొంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. కాకినాడలో హై అలర్ట్ ప్రకటించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే ప్రమాదం ఉంది. కాకినాడ పోర్టులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుఫాను సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ టీంలు జిల్లాల్లో మోహరించాయి. నెల్లూరు, మచిలీపట్నం, భీమవరం, పిఠాపురం, తాళ్లరేవు, అమలాపురం, శ్రీకాకుళాల్లో 30 మంది సభ్యులతోనూ, అనకాపల్లిలో 35 మందితోనూ ఒక్కో ఎన్టీఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉండగా, విశాఖలో 60 మందితో 2 బృందాలు, కృష్ణా జిల్లాలో కొండపావులూరులో 10వ బెటాలియన్లో 90 మందితో 3 బృందాలు రిజర్వులో ఉన్నాయి. వి కావేరి బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? గత శుక్రవారం తెల్లవారుజామున 2:45 పల్సర్ బైక్పై డోన్కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిసామిలు కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్ను ఢీకొట్టారు. బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు. బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే రోడ్డులో అర్ధరాత్రి దాటాక 2:55 నుంచి 3 గంటల ప్రాంతంలో బెంగళూరు వైపు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను గుర్తించకుండా ఆ బైక్ పై నుంచి వాహనాన్ని నడిపించడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే. అంటే ఈ 2 ఘటనల మధ్య 10 నుండి 15 నిమిషాల వ్యవధి ఉంది. అయితే ఈ స్వల్ప వ్యవధిలో అదే మార్గంలో 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డుపై పడిన బైక్ను గుర్తించి దాన్ని తప్పించుకుని ముందుకు సాగాయి. మరి కావేరీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్యకు రోడ్డుపై పడి ఉన్న బైక్ కనపడలేదా, లేదా నిర్లక్ష్యంగా ఆయన బస్సును నడిపారా అనుమానం వేధిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఒక్కొక్కసారి ఒక్కో విధమైన సమాధానాలు ఇవ్వడం గమనార్హం. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత రాష్ట్రానికి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పార్థసారథి చదివి వినిపించారు. 2019 జూన్లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయనను తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం, ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జస్టిస్ రాయ్ కుటుంబ సభ్యులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, పలువురు న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. కృష్ణా తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్. ఉమ్మడి కృష్ణా జిల్లాను మొంతా తుఫాను గండం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా మారుతుందోనని సర్వత్రా భయాందోళన నెలకొంది. మచిలీపట్నం కేంద్రంగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తరువాత ఇది కాకినాడ సమీపానికి మారడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. తుఫాను కారణంగా సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. జిల్లా మొత్తం చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తరువాత వర్షం విరామం ఇచ్చింది. ఈ ప్రభావం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడపైన, కృష్ణా జిల్లాలో సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలపైన తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం నేడు రేపు కూడా ఉందని వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ విడుదల చేసింది. 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమాచారం సైట్లో. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమాచారంపై ఉన్నత విద్యామండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా యూజీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతి యూనివర్సిటీ, అన్ని ఉన్నత విద్యా సంస్థలు తమ సమాచారాన్ని తప్పనిసరిగా ఆ సంస్థ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఈ నెల 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఆయా విద్యా సంస్థలకు సంబంధించిన సమాచారం మొత్తం వెబ్సైట్లో పొందుపరచాలి. అడ్మిషన్లు, ఫీజులు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్యాసంస్థ ఆర్థిక పరిస్థితి, ఇలా అన్ని వివరాలను ప్రజలు, విద్యార్థులు చూసి తెలుసుకునేందుకు వీలుగా వారికి అర్థమయ్యేలా పేర్కొనాలి. మహిళల్లో మూత్ర సంబంధిత వ్యాధులు. మహిళల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మూత్ర సంబంధిత వ్యాధులు ప్రధానమైనవి. మూత్రాశయం, మూత్రనాళం లేదా మూత్రపిండాల వరకు వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ని సమయానికి గుర్తించి చికిత్స పొందడం ఎంతో అవసరం. కనుక ప్రతి మహిళకు వీటి గురించి అవగాహన అవసరమని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ ఎన్ మౌనిక పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన సోమవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె మహిళల్లో మూత్ర సంబంధిత వ్యాధులు అనే అంశంపై ప్రసంగించారు. మహిళల్లో సాధారణంగా కలిగే ఈ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందన్నారు. మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్ కలగడానికి తగినంత నీరు త్రాగకపోవడం, జననాంగాల శుభ్రతను పాటించకపోవడం, షుగర్ వ్యాధి ఉండటం, గర్భధారణ లేదా రజస్సుల దశల్లో హార్మోన్లలో మార్పులు ప్రధాన కారణాలన్నారు. ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు మూత్రంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం దుర్వాసనగా ఉండటం, పొత్తి కడుపులో నొప్పి లేదా వెన్నుభాగంలో నొప్పి,
కొన్నిసార్లు జ్వరం, వణుకు వంటి లక్షణాలు కలుగుతాయన్నారు. ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నారు. యాంటీబయోటిక్స్ కోర్సును పూర్తిగా వాడాలన్నారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మూత్రపిండ సమస్యలకు కూడా దారితీయవచ్చునన్నారు. ప్రతిరోజు తగినంత నీరు త్రాగడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకుండా ఉండటం, జననేంద్రియాల శుభ్రత, శృంగారానంతరం మూత్ర విసర్జన చేయటం, తడిగా ఉండే బట్టలు ఎక్కువసేపు ధరించకపోవడం, తగినంత ఫైబర్ ఆహారం, పండ్లు తీసుకోవడం మూత్రాశయం సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడతాయన్నారు. వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి వైద్య పరీక్షలతో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ నుండి మహిళలు తేలికగా కోలుకోవచ్చునన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు. మనీవ్యూ యాప్పై సైబర్ ముఠా పంజా. ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉండండి. తిత్లీ, హుద్హుద్ అనుభవాలను స్టడీ చేయండి. రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలి. ప్రతి గంటకు తుఫాన్పై బులెటిన్లు విడుదల చేయండి. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పర్వతారోహకుడు అనుమోలు పేరు. పోరంకికి చెందిన పర్వతారోహకుడు అనుమోలు ప్రభాకర్ రావు పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. 67 ఏళ్ల వయోజ్ఞుడు ప్రభాకర్ రావు యూరప్లోని 5642 మీటర్ల ఎత్తైన అత్యున్నత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను ఈ ఏడాది ఆగస్టు 6న బొబ్బా గోపాలకృష్ణతో కలిసి అధిరోహించినందుకు గాను ఈ గౌరవం దక్కింది. 7 నెలల గర్భవతి, 145 కిలోలు ఎత్తారు. సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు. 7 నెలల గర్భిణి అయిన ఆ పోలీస్ కానిస్టేబుల్ పోటీల్లో పాల్గొని ఏకంగా 145 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో జరిగిన అఖిల భారత పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్లో ఢిల్లీ కానిస్టేబుల్ సోనికా యాదవ్ ఈ ఫీట్ చేశారు. రికార్డు స్వర్ణం. ఆసియా యూత్ క్రీడల్లో భారత లిఫ్టర్ ప్రీతి స్మితా బోయ్ ప్రపంచ రికార్డుతో పసిడి సొంతం చేసుకున్నారు. బాలికల 44 కిలోల కేటగిరీలో 16 ఏళ్ల ప్రీతి స్మిత మొత్తం 158 కిలోల బరువునెత్తి అగ్రస్థానంలో నిలిచారు. గాయంతో సీజన్ మొత్తానికి సింధు దూరం. తెలుగమ్మాయి పీవీ సింధు పాదం గాయంతో ఈ సీజన్లోని మిగిలిన అన్ని టోర్నమెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రతీక రావల్ అవుట్. మహిళల వన్డే వరల్డ్ కప్లో కీలక సెమీఫైనల్కు ముందు భారత్కు గట్టి ఝలక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో మరో ఓపెనర్ షెఫాలి వర్మను తీసుకున్నారు. ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ 12లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫైయర్ 1లో ఢిల్లీ పునేరి పల్టన్ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.